బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణికా గర్భ సంభూతక గణికా గర్భ సంభూతక వశిష్ఠచ్చ మఖాముని వశిష్ఠచ్చ మఖాముని తపసా బ్రహ్మణో జాతక తపసా బ్రహ్మణో జాతక సంస్కారక తత్ర కారణం సంస్కారక తత్ర కారణం. వీరిద్దరిలో మొదటి వాడు అగస్త్యుడు. ఆయన బాల్యం నుండే గొప్ప వైరాగ్యాన్ని కలిగి తపస్సు చేసుకోవటానికై అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత పుట్టినవాడే వశిష్ఠుడు. ఆయన పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మహాధర్మవేత్తగా మహాజ్ఞానిగా అందరి చేత గుర్తించబడి గౌరవ మర్యాదలు పొందాడు. అప్పుడు ఆ కాలంలోని ఇక్ష్వాకు వంశపు రాజులు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి, మునీంద్ర, మీరు మా కులపురోహితునిగా ఉండాలని వేడుకొన్నారు. తర్వాత వారు వశిష్ఠుడి వల్ల ఆయన పూర్వజన్మ కథను కూడా తెలుసుకొని తమ వంశం యొక్క గౌరవ ప్రతిష్టలను వృద్ధి చేయటానికి ఆయన తిరిగి ఉద్భవించారని గౌరవంగా చూసుకున్నారు. గురు మర్యాదలు చేస్తూ సన్మానించారు. అలా వశిష్ఠ మునీంద్రుడు తన పూర్వజన్మను వదిలేసి తిరిగి వశిష్ఠునిగానే జన్మించి ఇక్ష్వాకు వంశ కులగురువై ప్రకాశించాడు. సూర్యవంశపు రాజులైన ఇక్ష్వాకు వంశం వారికి వశిష్ఠుని మాట శిరోధార్యం. ఆయన చెప్పింది పొల్లుపోకుండా పాటించేవారు. భగీరథుడు తన పూర్వజులు గంగను తేలేకపోయేవారే అని దుఃఖిస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి ఆయనను ప్రోత్సహించి శివకేశవుల అభేదాన్ని తెలిపి వారిద్దరి కోసమే ఏకకాలంలో తపస్సు చేయమని హరిహరులను ఏకకాలంలో స్తుతించి వారి గొప్పతనాన్ని తెలిపాడు. హరం విష్ణు రూపం హరిం శంభు రూపం హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 సముద్రాదివాసం గిరీంద్రాదివాసం సముద్రాదివాసం గిరీంద్రాదివాసం సుమోదాత్తహాసం స్ఫురచ్చండహాసం మోదాత్తహాసం స్ఫురచ్చండహాసం ఖగాది శయానం వృషాది శయానం భగాది శయానం వృషాది శయానం పణీంద్రే శయానం పణీంద్రేశ భూషం ఫణీంద్రే శయానం ఫణీంద్రేశ భూషం హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 శ్మశానాత్తకేలం సతాహార్యపాలం శ్మశానాత్తకేలం సతాహర్యపాలం శ్మశానాత్తకేలం సతాహార్యపాలం శ్మశానాత్తకేలం హతాహార్యపాలం స్వదేహార్థశక్తిం హృదిన్యస్తశక్తిం
హరిం సంజపంతం శివం పూజయంతం హరిం సంజపంతం శివం పూజయంతం విదాం నిత్య సచ్చిదానందైక రూపం విదానిత్య సచ్చిదానందైక రూపం విదాం నిత్య సచ్చిదానందైక రూపం విదానిత్య సచ్చిదానందైక రూపం హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 హరం విష్ణు రూపం హరిం శంభు రూపం నమామి 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 నమామి. భగీరథుడు శివకేశవుల అనుగ్రహానికై తపస్సు చేశాడు. గంగను భూమికి రప్పించగలిగాడు. ఈ విధంగా గంగాదేవి భూలోకానికి రావటానికి వశిష్ఠుడి ప్రోత్సాహం కారణమైంది. ఇంకొకసారి సూర్యవంశరాజైన దిలీపుడు ఎంతకాలానికి సంతానం కలగలేదని దుఃఖిస్తూ వశిష్ఠుడి వద్దకు వచ్చాడు. వశిష్ఠుడు దిలీపుణ్ణి నందిని దేనువునకు సేవ చేస్తూ ఉండమని చెప్పాడు. దిలీపుడు గురువుగారు చెప్పినట్టుగా గోశాలకు వెళ్ళి నందిని దేనువును జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఒకరోజు ఎక్కడి నుంచో వచ్చిందో ఒక పెద్ద సింహం వచ్చి నందిని దేవును పట్టుకోబోయింది. రెప్పవాల్చకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్న దిలీపుడు టక్కున సింహం దగ్గరకు చేరి చంపాలని కత్తెత్తాడు. చిత్రంగా కత్తి ఎత్తిన చెయ్యి అలాగే గాల్లో ఉండిపోయింది. దిలీపుడు ఎంత ప్రయత్నించినా కత్తి కిందికి దిగలేదు. సింహం ముందుకు ఉరకటాన్ని చూసి, ఓ సింహమా, నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో, ఈ గోవును విడిచిపెట్టేశాయి అన్నాడు. వెంటనే సింహరూపంలో ఉన్న శివుడు ప్రత్యక్షమై దిలీపుడిని అనుగ్రహించాడు. కొద్ది రోజుల్లో దిలీపుడు సంతానవంతుడయ్యాడు. ఇక్ష్వాకు వంశం ఇలా అఖండగా ముందుకు పోవటానికి వశిష్ఠుడి కృప కారణమైంది. ఆ సూర్యవంశపు రాజుల్లో రఘు మహారాజు గొప్పవాడు. దానం చేయటంలో ఆయనకు సాటి ఎవడూ లేరు. ఒకనాడు ఆయన విశ్వజిత్ యాగాన్ని చేసి తాను సంపాదించిన ధనరాశులన్నీ అందరికీ దానం చేసేశాడు. లోహపు పాత్రలను కూడా ఆయన తన దగ్గర అట్టిపెట్టుకోలేదు. కేవలం మట్టి పాత్రలతో జీవనాన్ని సాగించాడు. అలా రాజ్యభారం వహిస్తున్న రోజుల్లో ఒకనాడు వరతంతు మహర్షి యొక్క శిష్యుడైన కౌత్సుడు అక్కడికి వచ్చాడు. మహారాజు సహాయంతో తన గురువునకు దక్షిణను సమర్పించాలి అని కౌత్సుడి కోరిక. తీరా రఘుమహారాజు యొక్క పరిస్థితిని చూసేసరికి ఆయనకు మతిపోయినంత పనైంది. కౌత్సుడు తన కోరికను బయట పెట్టకుండా తిరిగి వెళ్ళిపోయాడు. భటుల వల్ల రఘువునకు కౌత్సుడు వచ్చాడన్న వార్త తెలిసింది. వెంటనే రఘువే ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు వచ్చిన కారణం తెలపండి అని అడిగాడు. కౌత్సుడు, రాజా, నేను నా గురువు గారికి గురుదక్షిణగా 14,000 కోట్ల ధనాన్ని సమర్పించుకోవాలి, దాన్ని అడగటానికై వచ్చా అని చెప్పాడు. అంతా దానం చేసి ఉండటం వల్ల రఘుమహారాజు కోశాగారంలో ధనం లేదు. వచ్చిన బ్రాహ్మణ్ణి నిరాశతో వెనక్కి పంపించడం రఘువుకు ఇష్టం లేదు. గురుదేవా, నేనిప్పుడు ఏం చేయాలి అని గురువైన వశిష్ఠుణ్ణి అడిగాడు రఘుమహారాజు. రాజా, భూలోకవాసులెవ్వరి వద్ద ఇంత ధనం లేదు కనుక కుబేరుణ్ణి మీదకు దండయాత్ర చేసి ధనరాశులను సంపాదించు అని వశిష్ఠుడు ఉపాయం చెప్పాడు. బ్రాహ్మీ ముహూర్తంలో కుబేరుని మీది ఆయన మీద దండయాత్రకు సర్వం సన్నద్ధమైంది. ముహూర్తం వశిష్ఠుడు నిర్ణయించి రథాన్ని సిద్ధం చేయించాడు. వశిష్ఠమంత్రి క్షణజ ప్రభావాత్
వశిష్ఠ మంత్ర క్షణజ ప్రభావాత్. వశిష్ఠుని యొక్క మంత్రోదకముల సామర్థ్యంతో రథాలన్నీ ఆకాశ మార్గ గమనానికి సిద్ధమయ్యాయి. ఆకాశంలో ఎగిరేది. ఇంతలో కుబేరుడే కావలసినంత ధనరాశులను వర్షరూపంగా కురిపించాడు. ఎవడికి కావాల ఈ యుద్ధం? బాబోయ్, నా మీద పడితే నేనెక్కడ, ఎక్కడ నా చేత కాదు యుద్ధం చేయటానికని వాళ్ళకి కావాల్సిన ధనమే కదా. పోని వాన కురిపించాడు. ఆ ఇంటి మీద వాన కురిపించాడు. మహారాజుకు ఇచ్చి సంతోషపరిచాడు. అలా వశిష్ఠ మహర్షి యొక్క తపశ్శక్తి, మంత్రశక్తి ఇంతటి మహిమను కలిగి ఉండేవి. For more videos like this, subscribe Big TV channel.